Sorry ass DJ. Good morning guys, so welcome back to another video. So ee roju manam Toyota Innova Crista దగ్గర ఉన్నాం అన్నమాట. So it comes with 2400cc with 178 ground clearance with 6 airbags standard అన్నమాట. So with 8 inches touch screen and you have the reverse camera and other features are all, so we'll be seeing it further. So ఇక్కడ మీకు వచ్చేసి ప్రొజెక్టర్ హెడ్ ల్యాంప్స్ అయితే వస్తుంది ఫ్రెండ్స్, అండ్ ఇక్కడ వచ్చేసి ఫోగ్ ల్యాంప్స్ విత్ టర్న్ ఇండికేటర్, సో ఎల్ఈడి, సో ప్రొజెక్టర్ అండ్ ఎల్ఈడి ఫోగ్ ల్యాంప్స్ అండ్ విత్ న్యూ ఫర్నిషింగ్ గ్రిల్ అనమాట విత్ టొయోటా లోగో అండ్ నేమ్ ప్లేట్. అండ్ ఇక్కడైతే మనకి ఫ్రంట్ కెమెరా అయితే రాదనమాట, ఇక్కడ నేమ్ ప్లేట్ అయితే ఉంటుంది క్రిస్టా అని. సో ఇక్కడైతే మనకి స్టీల్ ఫినిషింగ్ క్రోమ్తో కవరేజ్ అయితే వస్తుంది ఇక్కడ మొత్తం. అండ్ ఇక్కడ కూడా ప్రొజెక్టర్ హెడ్ ల్యాంప్స్ అండ్ నో డిఆర్ఎల్స్ అనమాట. సో ఇక్కడ ఫోగ్ ల్యాంప్స్ విత్ టర్న్ ఇండికేటర్స్ విత్ క్రోమ్ ఫినిషింగ్, 6 ఇంచ్ డైమండ్ కట్ అలాయ్ వీల్స్, అండ్ ఇక్కడ వచ్చేసి టర్న్ ఇండికేటర్స్ ఉంటుంది ఇక్కడ. అండ్ 360 డిగ్రీ కెమెరా అయితే రాదు కాబట్టి మనకి ఇక్కడ కెమెరా అయితే ఉండదు. అండ్ ఎలక్ట్రిక్ ఓవర్ వ్యామ్స్ అండ్ స్టీల్ క్రోమ్ ఫినిషింగ్ డోర్ హ్యాండిల్స్ అయితే వస్తుంది విత్ టచ్ సెన్స్ అండ్ కీలెస్ ఎంట్రీ బటన్ అనమాట. సో బార్డర్స్ కూడా మొత్తం అంతా మనకి స్టీల్ క్రోమ్ ఫినిషింగ్ అయితే వస్తుంది. సో ఇక్కడ కూడా మనకి స్టీల్ క్రోమ్ ఫినిష్ డోర్ హ్యాండిల్ అండ్ విత్ 16 ఇంచ్ డైమండ్ కట్ అలాయ్ వీల్స్. అండ్ ఇక్కడ వచ్చేసి డీజిల్ క్యాప్ అనమాట, అండ్ డీజిల్ పెట్రోల్ పంప్ అయితే ఉంది. అండ్ ఇక్కడ వచ్చేసి మొత్తం మీకు బ్యాక్ టెయిల్ లైట్ వచ్చేసి ఎల్సిడీలో వస్తుంది అండ్ నార్మల్ లైట్స్ వస్తున్నాయి. అండ్ ఇక్కడ వచ్చేసి టర్న్ ఇండికేటర్, రివర్స్ లైట్ అండ్ రెడ్ ల్యాంప్. అండ్ ఇక్కడ వచ్చేసి మీకు టొయోటా లోగో అండ్ నంబర్ ప్లేట్ ఇక్కడ. అండ్ ఇక్కడ వచ్చేసి హై మౌంటెడ్ స్టాప్ లైట్ ఇక్కడ, ప్లస్ రూఫ్ స్పాయిలర్ అయితే వస్తుంది. అండ్ ఇక్కడ వచ్చేసి షార్క్ ఫిన్ యాంటీనా విత్ నో సన్ రూఫ్. ఎప్పుడు సన్ రూఫ్ అయితే రాదండి. సో ఇక్కడైతే డీఫోగర్ అండ్ విత్ వైపర్ వాష్ అయితే ఇక్కడ ప్రొవైడ్ చేస్తున్నారు కింద. సో ఈ వేరియంట్ వచ్చేసి మీకు 2.4V వేరియంట్ ఇది. సో నార్మల్గా పెద్ద చేంజెస్ అయితే ఏం లేవు 2023 దాంట్లో అండ్ 24 అప్కమింగ్లో కూడా. సో కార్ అయితే మీకు మొత్తానికి ఇలా కనబడుతుంది అనమాట. సో ఇక్కడ వచ్చేసి మీకు పవర్ బటన్స్ ఇంటీరియర్ అయితే ఇలా కనబడుతుంది అనమాట. సో ఇక్కడ వచ్చేసి మీకు ఏసీ వెంట్స్ అండ్ విత్ అడ్జస్టబుల్ ఏసీ వెంట్. అండ్ ఇది వచ్చేసి ఇన్స్ట్రుమెంట్ క్లస్టర్. సో ఇన్స్ట్రుమెంట్ క్లస్టర్ అయితే ఇక్కడ కనబడుతుంది మీకు. సో అంత డిజిటల్ ప్లస్ అనలాగ్ అయితే ఉంటుంది. సో ఇది వచ్చేసి స్పీడోమీటర్ అండ్ లెఫ్ట్ సైడ్ వచ్చేసి ఆర్పిఎం అయితే కనబడుతుంది అనమాట. సో బేసిక్ ఇన్ఫర్మేషన్ అయితే మీకు ఇందులో కనబడుతుంది సెంట్రల్ స్క్రీన్లో. అండ్ ఇక్కడ వచ్చేసి కప్ హోల్డర్, బాటిల్ కప్ హోల్డర్. అండ్ ఇక్కడ వచ్చేసి వుడ్ ఫినిష్ వచ్చింది. అండ్ 2 స్పోక్ స్టీరింగ్ వీల్ అయితే ఉంది. సో ఎయిర్ బ్యాగ్ ఇక్కడ. అండ్ ఇది వచ్చేసి క్రూజ్ కంట్రోల్ అండ్ అదర్ కంట్రోల్స్ ఇక్కడ. లెఫ్ట్ సైడ్ వచ్చేసి మ్యూజిక్ సంబంధించింది, ఫార్వర్డ్ అండ్ బ్యాక్వర్డ్ అండ్ వాల్యూమ్ సంబంధించిన బటన్స్. అండ్ ఇక్కడ వచ్చేసి బ్లూటూత్. అండ్ ఇక్కడ వచ్చేసి మీకు నార్మల్గా రైట్ సైడ్ వచ్చేసి మీకు లైట్స్ అండ్ టర్న్ ఇండికేటర్స్ ఆపరేషన్స్, అండ్ లెఫ్ట్ సైడ్ వచ్చేసి మీకు వైపర్ సంబంధించింది ఉంటుందన్నమాట. అండ్ ఇక్కడ వచ్చేసి 6 ఇంచెస్ టచ్ స్క్రీన్ అయితే వస్తుంది మీకు విత్ ఆల్ ఆఫ్ ద ఫీచర్స్. సో మీకు ఒకసారి చూపిస్తాను. అండ్ హోమ్ ఇది. సో హోమ్లో మీకు డిఫరెంట్ ఫీచర్స్ అయితే ఉంటుంది. సో ఇక్కడ హోమ్ బటన్ ఉంది. సో ఇక్కడ బటన్ హోమ్ అండ్ ఇక్కడ వచ్చేసి మెనూ అనమాట. సో ఈ మెనూలో యాప్స్లోకి వెళ్తే మీకు ఇక్కడ చూపిస్తారు చూడండి. సో యాప్స్లోకి వెళ్తే మీకు డిఫరెంట్ యాప్స్ అనేది చూపిస్తుంది అనమాట. ఓకే అని నొక్కిన తర్వాత మీకు ఇక్కడ స్మార్ట్ డివైజెస్ లింక్ అనేది మీకు డిఫరెంట్ డివైజెస్ అయితే లింక్ చేసుకోవచ్చు. అండ్ ఇక్కడ వచ్చేసి ఆడియో. సో ఇక్కడ ఆడియోలో కూడా మీకు ఎఫ్ఎం సంబంధించింది, బ్లూటూత్ సంబంధించింది అండ్ ఇన్ఫర్మేషన్, డివైస్ ఇన్ఫర్మేషన్ అండ్ ఇక్కడ ప్రొవైడ్ చేస్తున్నారు. ఇది వచ్చేసి ట్రాక్స్ అండ్ ట్యూన్ చేసుకోవడానికి. అండ్ లెఫ్ట్ సైడ్ వచ్చేసి వాల్యూమ్ అడ్జస్టబుల్. అండ్ ఇక్కడ కూడా ఛానల్ అండ్ ఇక్కడ ట్రాక్ బిఫోర్ అండ్ ఆఫ్టర్ అండ్ ఫోన్ సంబంధించిన యాప్ సంబంధించిన బటన్స్ అయితే ఉన్నాయి. అండ్ ఇక్కడ వచ్చేసి ఏసీ వెంట్స్ వచ్చేసి టచ్ కాదు, నార్మల్ మాన్యువల్ అనమాట. బటన్ మోడ్ ప్రెస్ చేస్తున్నారు అనమాట, ప్రొవైడ్ చేస్తున్నారు వీళ్ళు. సో ఇక్కడ వచ్చేసి టెంపరేచర్ సంబంధించిన లెఫ్ట్ సైడ్ వచ్చేసి ఫ్యాన్ స్పీడ్ ఇంక్రీజ్ అండ్ డిక్రీజ్, టెంపరేచర్ ఇంక్రీజ్ అండ్ డిక్రీజ్. అండ్ ఇక్కడ బటన్స్ వచ్చేసి ఏసీ ఆఫ్, రేర్, ఫ్రంట్ అండ్ ఏసీ ఆన్ అనమాట. సో అదర్ ఫీచర్స్ అయితే ఇదంతా హార్డ్ ప్లాస్టిక్ అయితే ప్రొవైడ్ చేస్తున్నాం విత్ కంపెనీ వచ్చేసి. సో ఇదంతా కూడా హార్డ్ ప్లాస్టిక్ అయితే ఉంది. అండ్ ఇక్కడ వచ్చేసి నార్మల్గా పవర్ మోడ్, ఎకో మోడ్ అనమాట. సో ప్యాసింజర్ ఎయిర్ బ్యాగ్ అయితే ఆన్లో ఉంటుందన్నమాట. సో మనకు ఆన్ అంటే ఆన్, ఆఫ్ అంటే ఆఫ్ చేసుకోవచ్చు ఇక్కడ. అండ్ ఇక్కడ వచ్చేసి యాంపుల్ స్పేస్ అయితే ప్రొవైడ్ చేసుకోవడానికి. సో ఇక్కడ వైర్లెస్ ఛార్జింగ్ ప్యాడ్ అయితే ప్రొవైడ్ చేయట్లేదు, నార్మల్గా స్టోరేజ్ కోసం మొబైల్స్ పెట్టుకోవడానికి స్టోరేజ్ అయితే ఇక్కడ ఉంటుందన్నమాట. సో ఇది వచ్చేసి 5 స్పీడ్ ట్రాన్స్మిషన్. సో 5+1 మాన్యువల్ ట్రాన్స్మిషన్. అండ్ ఇక్కడ వచ్చేసి కప్ హోల్డర్స్ ఇక్కడ. అండ్ కప్ హోల్డర్స్ ఇక్కడ ప్రొవైడ్ చేస్తున్నాయి. ఇది వచ్చేసి ఆర్మ్రెస్ట్ అనమాట.
సో ఆమ్రెస్ట్ వచ్చేసి మనకి ఇక్కడ బటన్ ఉంటుంది, ఓపెన్ చేసి ఇక్కడ యాంపుల్ స్పేస్ అనేది అయితే ఉంటుందన్నమాట ఇక్కడ. సో హ్యాండ్ బ్రేక్ చూస్తాం మాన్యువల్, ఇక్కడ ఆటోమేటిక్ అయితే ఉండదు. సో పవర్ కానీ ఎలక్ట్రానిక్ హ్యాండ్ బ్రేక్ అయితే ఇక్కడ ప్రొవైడ్ చేయట్లేదు అనమాట. సో ఇదంతా మీకు ఇంకా స్టోరేజ్ చేసుకోవడానికి చిన్న యాంపుల్ స్పేస్ అనేది కూడా ఉంది, ఇక్కడ ప్రొవైడ్ చేస్తున్నారు అనమాట ఇక్కడ. సో ఇక్కడ కూడా చేసుకోవచ్చు. సో 2-way సీట్ అడ్జస్టబుల్ అయితే ఇక్కడ ప్రొవైడ్ చేస్తున్నారు. అండ్ ఇది వచ్చేసి ఎలక్ట్రానిక్ కాదు, సో మాన్యువల్ అనమాట. సో బోత్ అప్ అండ్ డౌన్, ఫ్రంట్ అండ్ బ్యాక్. అండ్ ఇది వచ్చేసి నార్మల్ ఫ్యాబ్రిక్ సీట్స్తో ఉంటుంది. టాప్ ఎండ్కి వచ్చేసి లెదర్ సీట్స్ ఉంటాయి అనమాట ఇందులో. సో కుషనింగ్ కూడా చాలా బాగుంది ఇక్కడ. అండ్ ఇది అడ్జస్టబుల్ హెడ్ రెస్ట్ ఇక్కడ. అండ్ కంఫర్ట్ అయితే చాలా బాగుంటుంది అన్నమాట. సో కూర్చున్న తర్వాత మనకి సైడ్కి చాలా కంఫర్ట్ అయితే ఉంటుంది ఇక్కడ. అండ్ సో ఇక్కడ యాసిటీస్గా మీరు చూస్తున్నారు కదా. సో ఇక్కడ వచ్చేసి స్ప్లిట్ సీట్స్ అయితే వస్తుంది, బ్యాక్ సైడ్ మొత్తం స్ప్లిట్ సీట్స్ అయితే వస్తుంది ఇక్కడ. సో ఇక్కడ సెంటర్ కన్సోల్లో అయితే మీకు ఇక్కడ ఏసీ వెంట్స్ అయితే ప్రొవైడ్ చేయట్లేదు. అండ్ పైన అయితే మీకు ఏసీ ప్రొవైడ్ చేస్తారనమాట విత్ స్క్రీన్ టెంపరేచర్ కంట్రోలింగ్ అనమాట. సో ఇక్కడ అడ్జస్టబుల్ హెడ్ రెస్ట్స్ అండ్ బ్యాక్ సీట్ వచ్చేసి ఇక్కడ ఉంటుంది. ఇక్కడ వచ్చేసి మీకు ట్రే అనేది ఉంటుంది అనమాట, బ్యావరేజెస్ ఏదైనా తినడానికి సపోర్టింగ్గా ఒక ట్రే అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. సో ఇక్కడ మీకు 12V సాకెట్ అయితే ఇక్కడ ప్రొవైడ్ చేశారు వీళ్ళు. అండ్ నో ఏసీ వెంట్స్ అండ్ నో అదర్ కంట్రోల్స్ అనమాట ఇక్కడ. అండ్ మీకు ఇక్కడ వచ్చేసి USB ఛార్జింగ్ సాకెట్ అయితే ఇక్కడ ఉంటుంది మీకు. అండ్ స్టోరేజ్ స్పేస్ కోసం చిన్నది ఏదైనా పేపర్స్ పెట్టుకోవడానికి. అండ్ సేమ్ అదర్ సీట్కి కూడా మీకు సపోర్టింగ్ ట్రే అయితే వస్తుంది. అండ్ అడ్జస్టబుల్ హెడ్ రెస్ట్, స్ప్లిట్ సీట్స్ విత్ ఆమ్రెస్ట్ అనమాట. సో ఇక్కడ మీకు ఆమ్రెస్ట్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు వీళ్ళు. సో ఇక్కడ మనం ప్రెస్ చేస్తే అది వస్తుంది బయటికి, చూడండి. సో అగైన్ యూ కెన్ క్లోజ్ ఇట్ అనమాట, బాటిల్స్ ఏదైనా స్టోర్ చేసుకోవడానికి. సో విత్ సీట్ బెల్ట్స్ అనమాట. అండ్ ఇక్కడ కూడా పియానో బ్లాక్ ఫినిషింగ్. సో పవర్ విండో బటన్, స్టీల్ క్రోమ్ ఓపెన్ అండ్ క్లోజింగ్. అండ్ ఇక్కడ కూడా వచ్చేసి మీకు బాటిల్ స్టోరేజ్ స్లాట్ అయితే ఇక్కడ వస్తుంది. సో ఈ సీట్ అయితే మనం లోపలికి వెళ్ళాలి అంటే సో కార్ యొక్క లెఫ్ట్ సైడ్ సీట్స్ని మనం బెండ్ చేసుకోవచ్చు, లేదా అదర్ సైడ్ని కూడా బెండ్ చేసుకోవచ్చు అనమాట. సో బెండ్ చేసుకొని మనం బ్యాక్ సైడ్కి వెళ్ళొచ్చు అనమాట. సో బ్యాక్ సైడ్ కూడా కంఫర్ట్ అనేది చాలా బాగుంటుంది. థై సపోర్ట్ విత్ కప్ హోల్డర్స్ ఇచ్చారు ఇక్కడ. సో టూ సైడ్స్ కప్ హోల్డర్స్ అనేది ప్రొవైడ్ చేశారు. సో యాంపుల్ స్పేస్ అనేది బాగుంటుంది. హెడ్ రూమ్ అయితే చాలా బాగుందన్నమాట. సో అది ఫ్రెండ్స్ ఇక్కడ చూడండి. అండ్ ఇక్కడ కూడా మీకు స్టీల్ ఫినిషింగ్ ఓపెన్ అండ్ డోర్ లాక్ అన్లాక్ అన్ని కూడా వచ్చేసి పవర్ బటన్. అండ్ ఓపెనింగ్ కోసం ఇక్కడ మనకి హార్డ్ ప్లాస్టిక్ మెటల్ ప్లేట్ అయితే ప్రొవైడ్ చేశారు. ఇక్కడ వచ్చేసి బాటిల్ స్లాట్ అయితే 1 లీటర్ బాటిల్ పెట్టుకోవడానికి స్పేస్ అయితే ఉంది ఇక్కడ. సో హెడ్ రూమ్ అనేది చూస్తున్నారు కదా. సో హెడ్ రూమ్ అయితే చాలా హైట్లో ఉంది ఫ్రెండ్స్ ఇందులో. సో థై సపోర్ట్ చూడండి ఇక్కడ. సో చాలా కంఫర్ట్గా ఉందన్నమాట. సో మీకు ఎక్కడ జర్నీలో టఫ్నెస్ కానీ ఏమి రాదనమాట ఇక్కడ. సో థై సపోర్ట్ చాలా బాగుంది ఇక్కడ. అండ్ హార్డ్గా ఉన్న సీట్స్ అండ్ మీకు ఒక టైర్ అయిపోయినట్టు కూడా ఫీల్ అయితే రాదు అసలు. సో బోత్ సీట్స్ అనమాట. సో ఇది కూడా. సో ఇక్కడ ఫ్రంట్ డోర్లో కూడా స్టీల్ ఓపెనర్ అండ్ క్లోజర్ టిప్ అయితే ఇక్కడ. అండ్ హార్డ్ మెటల్ అయితే ఇక్కడ ప్రొవైడ్ చేశారు. అండ్ ఇక్కడ వచ్చేసి పవర్ విండో బటన్ అనమాట. సో 1 లీటర్ బాటిల్ సాకెట్ అయితే ఇక్కడ ఉంటుంది. అండ్ ఇదంతా కూడా మీకు వుడ్ ఫినిషింగ్ అయితే ఇక్కడ ప్రొవైడ్ చేస్తున్నారు. అండ్ ఇక్కడ ఏసీ వెన్ అండ్ యూ హ్యావ్ హియర్ ది కూల్డ్ గ్లో బాక్స్ అనమాట. సో ఇది జస్ట్ ప్రెస్ దిస్ బటన్, ఇట్ విల్ ఓపెన్ అనమాట. సో అలాగే పైన ఒకటి కింద ఒకటి. సో పైన వచ్చేసి నార్మల్గా చిన్న పేపర్స్ అవి పెట్టుకోవడానికి బాగుందన్నమాట, యాంపుల్ స్పేస్ అనేది. సో క్లోజ్ చేశాక కింద కూడా మనకి ఇంకోటి ప్రొవైడ్ చేస్తాం. సో అలాగే ఇక్కడ బటన్ కూడా ప్రెస్ చేస్తే మనకి గ్లో బాక్స్ అనేది ఓపెన్ అవుతుంది. అండ్ నార్మల్గా గ్లో బాక్స్ అని అన్ని కార్సుకున్నట్టు. అండ్ ఇక్కడ కూడా మీకు ఒక బాటిల్ హోల్డర్ అయితే ప్రొవైడ్ చేశారు.